హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఇక్కడ పొల్యూషన్ పూర్తిగా డేంజర్ బెల్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తే 25th రోజు ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 296 నమోదైంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఢిల్లీలో అయితే ప్రజెంట్ పొల్యూషన్ ఎలా ఉందో అలాగే ఇక్కడ సనత్ నగర్లో కూడా నమోదైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో పొల్యూషన్ అనేది ఎంత మేరకు పెరిగిపోతుందని. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఉందంటే ఇక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో సిటీ వ్యాప్తంగా మొత్తం 14 ప్లేసెస్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను ఇటు పీసీబీ అధికారులు చెక్ చేస్తున్న సనత్ నగర్లో మాత్రం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది రోజు రోజుకు డేంజర్గా మారిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న అలాగే మధ్య తరహా పరిశ్రమలు ఉండడం ఒకటి, అందులో నుంచి వచ్చే పొల్యూషన్ పైన ఈ పీసీబీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం ఒక అంశం అయితే, ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో వేస్టేజ్ని సరిగా కలెక్ట్ చేయకపోవడం, అక్కడ రోడ్లపైన ఉన్నటువంటి వేస్టేజ్ని అంతా కూడా పూర్తిగా మంట పెట్టడం, వాటిని కాల్చేయడంతో అందులో నుంచి వచ్చే పొల్యూషన్ కూడా సిటీలో ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి ఒక కారణమవుతుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సనత్ నగర్లో ఈ నెల 22 నుంచి 26 వరకు వరుసగా 4 డేస్ 254, 253, 274, 298గా నమోదైంది. అంటే ఇది ఆల్మోస్ట్ హజార్డస్ అండ్ వెరీ డేంజర్ జోన్లో ఈ చుట్టుపక్కల ఏరియాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మిగతా సిటీ అవుట్స్కట్స్లో ఎయిర్ క్వాలిటీ బాగున్నా కానీ ఎస్పెషల్లీ ఈ సనత్ నగర్ ఏరియాలో మాత్రం చాలా వరకు ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో దీనిపైన ఇటు పీసీబీ అధికారులు అలాగే అటు జీహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కూడా దీనిపైన ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికైనా కారణాలు ఏంటని చూసి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే తప్ప ఈ సనత్ నగర్ చుట్టుపక్కల ఉన్నవారికి ఇబ్బందులు తప్పవని ఇటు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మెజర్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం 14 పాయింట్స్ను ఏర్పాటు చేసింది. సో దానిలో సిటీలో ఉన్నటువంటి సనత్ నగర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం, ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఈ బోర్డు మీద ఎట్ ప్రజెంట్ సిటీలో ఎంత అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎంత నమోదవుతుంది అనేది వీళ్ళు మెజర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే బోర్డు ద్వారా చేస్తున్నారు. సో ఇట్లా మొత్తం సిటీలో 14 ప్లేసెస్లో చేస్తున్నారు. అంటే సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జూ పార్కు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాషమైలారం ఇట్లా మొత్తం 14 ప్లేసెస్లో చూస్తున్నారు. సో దీన్ని ముఖ్యంగా కొన్ని పారామీటర్స్ ద్వారా కొలుస్తామని అధికారులు అయితే చేస్తున్నారు. సో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది ముఖ్యంగా ఈ బైక్ల నుంచి వచ్చేటువంటి పొగ నుంచి వచ్చేటువంటి కార్బన్ మొనాక్సైడ్ ఒకటి, అలాగే ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోను, అమోనియా, అలాగే ఈ దుమ్ము నుంచి వచ్చే లెడ్ అంటే రోడ్లపైన వచ్చేటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా కూడా పూర్తిగా ఆ ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ దుమ్ము ఎక్కువ పెరగడంతో రోడ్లపైన ఉన్నటువంటి దుమ్ము గాల్లో కలవడంతో దాని ద్వారా కూడా పూర్తిగా ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. కాబట్టి ఇట్లాంటి పారామీటర్స్ అన్నీ కూడా తీసుకొని వాటిని మెజర్ చేసి ఎట్ ప్రజెంట్ ఎంత ఉందనేది పూర్తిగా ఈ డిస్ప్లే బోర్డు మీద ప్రస్తుతానికైతే డిస్ప్లే చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో ఇట్లాంటి వాటిపైన అధికారులు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇటు గవర్నమెంట్ పీసీబీ ముగ్గురు కలిసి ఇట్లాంటి వాటిపైన పనిచేసి ఏవైతే ఈ ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడానికి కారణాలు అవుతున్నాయో వాటిని అరికడితే సిటీలో ఎయిర్ పొల్యూషన్ను అరికట్టడానికి హెల్ప్ అవుతుందని ఇటు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సిటీలో నమోదవుతున్న ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడడానికి మనతో పాటు పీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, రీసెంట్ టైమ్స్లో ఇటు సనత్ నగర్తో పాటు హైదరాబాద్లో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ నమోదవుతుందని వార్తలు వస్తున్నాయి. సో దీనిలో ఎందుకు ఆ రీజన్స్ ఎందుకు సార్ ఈ టైంలోనే ఎందుకు ఎక్కువగా ఈ ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది? చలికాలం ప్రతి సంవత్సరం కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ పెరగడం, వాయు నాణ్యత తగ్గడం అనేది మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ నగరంలో కూడా అట్లాగే వాయు నాణ్యత ప్రమాణాలు తగ్గుతూ ఉంటాయి. అయితే దానికి కారణం ఏంటి అంటే చలికాలంలో గాలిలో స్తబ్దత ఉంటుంది, గాలి ఇటు నుంచి అటు వీచదు. గాలి వీచినప్పుడు ఏమవుతుందంటే గాలిలోకి విడుదలయ్యే కలుషితాలు ఎక్కడ విడుదలవుతాయో అక్కడే అవి కేంద్రీకృతమై ఉంటాయి, అక్కడి నుంచి దూర ప్రాంతాలకి వెదజల్లబడవు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక పొగ ఎక్కడైనా మనం పొగ చూసినప్పుడు పొగ గొట్టంలోంచి బయటకు రావడం చూస్తాం మనం.
ఫ్యాక్టరీల పొగగొట్టం చూస్తే చాలా పొడుగ్గా పైకి ఉంటుంది. ఆ పొడుగ్గా పైకి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ హైట్లో ఉంటే ఆ హైట్లోంచి ఇట్లా పొగ వెళ్తుంది మామూలుగా అయితే. కానీ చలికాలం ఏమవుతుందంటే ఈ పొగ పైనుంచి కిందికి వస్తుంది, ఇట్లా దూరం వెళ్ళదు. ఎందుకంటే గాలిలో స్తబ్దత ఉంది కాబట్టి ఈ బరువు ఉండే కలుషితమైన గాలి కిందికి వచ్చేస్తుంది. కిందికి వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అది అలుముకుంటుంది. అలాగే వాహనం మనకి టైల్ పైపులోంచి వచ్చే పొగ ఉంటుంది. ఆ పొగ కూడా ఎక్కడ వదిలితే ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతం అవుతుంది, అక్కడి నుంచి దూరం పోదు. అందుకని నగరంలో ఈ పొగ అంతా కూడా నగరంలో పరిశ్రమలున్నా, నగరం చుట్టుపక్కల పరిశ్రమలున్నా, నగరంలో ఒకవేళ ఈ వాహనాలు రన్ అవుతున్నా వాటన్నిటి పొగ కూడా ఎక్కడ రన్ అవుతున్నాయో ఆ ప్రాంతంలోనే ఆగిపోయి ఉంటుంది. సో అది చాలా టైం పడుతుంది అక్కడి నుంచి డిస్పర్స్ కావడానికి. ఏదైతే డిస్పర్స్ కావడానికి టైం పడుతుందో అప్పుడు దాని కాలుష్యం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చలికాలం రాగానే ఇది ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే చలికాలంలో గాలిలో స్తబ్దత ఎక్కువ ఉంటుంది, ఎయిర్ మూమెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి. మనకి హైదరాబాద్లో టెంపరేచర్స్ కూడా సడన్గా మనకి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో మనకి టెంపరేచర్ పడిపోవడం చూసాం మనం. టెంపరేచర్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఆ చలి సమయంలోనే మనం ఈ కాలుష్యం కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. దానికి తోడు ఇప్పుడు కొన్ని ప్రాంతాలు, మీరు సనత్ నగర్ ఇలాంటి ప్రాంతం అని చెప్పారు. సనత్ నగర్లో ఉండే ఇండస్ట్రీస్లో నుంచి వచ్చే పొల్యూషన్ కూడా ఆ విండ్ డైరెక్షన్ మా మీటర్ వైపు ఉంటే కనుక అక్కడ పొల్యూషన్ మనకి దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో మెజర్ చేయగలుగుతాం. అట్లాగే సనత్ నగర్ ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళ చెత్తని ఎక్కడైతే బర్న్ చేస్తున్నారో ఆ బర్న్ చేస్తున్న పొగ కూడా ఈ సెన్సార్ వైపు వస్తుంది, కాబట్టి ఇది హై పొల్యూషన్ చూపిస్తుంది. లాస్ట్ 2-3 డేస్గా మేము ఏం చేసామంటే మాది జాయింట్ టీమ్స్, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ పీసీబీ ఇద్దరు కలిసి జాయింట్ టీమ్స్ పెట్టి వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేసి దాన్ని ఓపెన్గా బర్నింగ్ చేసే ఆ చెత్తని బర్న్ చేయడం ఆపేశాం. దాన్ని ఆపడంతో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ వాయు నాణ్యత మామూలు స్థితికి వచ్చింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కారణం వల్ల మనకి కలుషితాలు ఎక్కువ అనిపిస్తాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఇండస్ట్రీ సోర్స్ అవ్వచ్చు, కానీ హైదరాబాద్ నట్టనడుమ అంటే మెయిన్లీ వాహనాలే కారణం. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఈ పొల్యూషన్ పెరగడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయంటున్నారు. సో ఒకవైపు జీహెచ్ఎంసీ నుంచి వేస్టేజ్ చెత్త కాల్చేయడం కానీ, ఇంకోవైపు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల దాని ద్వారా వచ్చే దుమ్ము ద్వారా కానీ, సో వీటన్నిటినీ ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఆ శాఖలతోటి మీరు కలిసి పనిచేస్తున్నారా పీసీబీ వాళ్ళు? ఎప్పుడు కూడా ఈ అన్ని శాఖలతోటి కలిసి పనిచేస్తాం. ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా చాలా మంచి కోఆపరేటివ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేయడానికి కోసమని వాళ్ళు ఒక సంస్థని పెట్టి ఆ సంస్థకి సపోర్ట్ చేసి ఆ సంస్థ ద్వారా వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మధ్యలో ఈ పని చేయాల్సిన వాళ్ళు ఆ వ్యర్థాల్లో కనుక సరైనంత ఎకనామిక్ బెనిఫిట్ లేదు అనుకున్నప్పుడు అక్కడిదక్కడ తెలియకుండా వాళ్ళు కాల్చడమో తెలియకుండా చేయడమో జరుగుతుంది. అప్పుడు దాన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా జిహెచ్ఎంసీతో కలిసి పట్టుకోవడం జరిగింది. వాటిని అట్లా జరగకుండా చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో మీరు ఈ ఎయిర్ క్వాలిటీని ఎట్లా మెజర్ చేస్తారు? అలాగే ఎయిర్ క్వాలిటీ మెజర్ చేసే పాయింట్స్ మనకు సిటీలో ఎన్ని ఉన్నాయి? 14 ప్లేసుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఎయిర్ క్వాలిటీ మెజరింగ్ చేస్తాం. మనం ఆటోమేటిక్ సెన్సర్స్ ఉన్నాయి, అట్లాగే మనం మాన్యువల్ సెన్సర్స్ తోటి కూడా మనం టెస్ట్ చేస్తాం. అంటే ఒక ఏరియాలో ఉండే గాలిని మనం శాంపుల్గా తీసుకుని ఆ శాంపుల్ని మన ల్యాబొరేటరీకి తీసుకొచ్చి దాన్ని మనం స్టడీ చేస్తాం. అట్లాగే మనకి ఆటోమేటిక్ కంటిన్యూస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ అని ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు మనకి ఆ పరిస్థితుల్లో ఆ క్షణ ప్రాంతాల్లో మనకి ఎయిర్ క్వాలిటీ మెజరింగ్ చేస్తాం. దీన్ని మనం ఆటోమేటిక్ సెన్సర్స్ ఉన్నాయి, అట్లాగే మనం మాన్యువల్ సెన్సర్స్ తోటి కూడా మనం టెస్ట్ చేస్తాం. అంటే ఒక ఏరియాలో ఉండే గాలిని మనం శాంపుల్గా తీసుకుని ఆ శాంపుల్ని మన ల్యాబొరేటరీకి తీసుకొచ్చి దాన్ని మనం స్టడీ చేస్తాం. సో ఈసారి చూసుకున్నట్లయితే రీసెంట్గా 25th రోజు సనత్ నగర్లో హైయెస్ట్ ఎక్కువగా నమోదైంది. సో దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తారు, మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు సార్? వాళ్ళు వెళ్ళొచ్చు అంటారా? ఏమైనా సూచనలు చేస్తారా? డెఫినెట్లీ ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి వెరీ హై లెవెల్స్ కనిపిస్తాయో అప్పుడు మనం వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళు ఆరుబయట తిరగడం అనేది తగ్గించుకోవాలి. ఒకవేళ తప్పకుండా వెళ్లాల్సి వస్తుందంటే ముక్కుకి మాస్క్ లాంటిది కట్టుకునే వెళ్ళాలి. ఫ్యూచర్లో ఇట్లా ఎయిర్ పొల్యూషన్ పెరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా తమతో భాగస్వామ్యమై గతంలో ఉన్నటువంటి పాత వెహికల్స్ అన్నిటిని పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో
రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఎయిర్ పొల్యూషన్ పైన మనతో మాట్లాడడానికి సైంటిస్ట్ రవికుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది? ఆల్రెడీ మనం ఢిల్లీలో చూసాం, వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో తిరిగి హైదరాబాద్లో కూడా ఇట్లా ఎందుకు అవుతుంది? హైదరాబాద్లో కూడా జరుగుతోంది అంటే మటుకు మొట్టమొదటిగా మనం ఇది మానవ యొక్క తప్పిదంగా భావించాలి. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర కొన్ని నిర్ణయాలు అసలు జరగట్లేదు. రెండవది, మనిషికి కావాల్సిన దానికన్నా కూడా ఒక వ్యక్తికి ఒక వెహికల్ ఉండాలి అని చెప్పినటువంటివి ఢిల్లీ నుంచి కూడా మన పాఠాలు నేర్చుకోలేకపోతున్నాము. ఢిల్లీలో వచ్చినటువంటి సమస్య కూడా రెండో రాజధాని అయినటువంటి హైదరాబాద్లో కూడా జరుగుతున్నప్పుడు విషయాల గురించి 3 అంశాల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. మనకి తెలియకుండానే ఆర్గానిక్ చెత్త అంటే మనకి పొడి చెత్త, తడి చెత్త అన్న దానికి తడి చెత్తని మనం ఎట్లా మార్చుకోలేకపోతున్నాం. అలాగే పొడి చెత్తలో కూడా మనం దాన్ని సపరేట్ చేసి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేయకపోవటం. రెండవది, మొట్టమొదటిగా మనం చూడవలసింది వెహికల్స్ ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ చేసేస్తున్నారు. దాని నుంచి రోడ్లు చిన్నవి, ట్రాఫిక్ సమస్యల వల్ల కూడా పెట్రోల్ ఎక్కువగా కాలిపోవటం వల్ల కూడా మనకి కార్బన్ అనేది పెరిగిపోతుంది. మూడో అంశం, మనము స్కూల్ యొక్క పాఠాలలో కానీ ఎక్కడన్నా కానీ ఒక సైన్స్ దీంట్లో మానవ యొక్క శ్వాస అంటే గాలి యొక్క ప్రాముఖ్యతను చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎక్కువగా పొల్యూట్ అవ్వడానికి వెహికల్స్ కారణం అని చెప్తున్నారు. సో కానీ రోజుకు వందల కొద్ది వేల కొద్ది వాహనాలు ఉన్న వాహనాలకి కొత్తగా యాడ్ అవుతున్నాయి. సో వాళ్ళకు వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, కొత్త వెహికల్స్ యాడ్ అవుతున్నాయి, దాని ద్వారా పొల్యూషన్ పెరిగిపోతుంది. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా సార్? వాహనాలను ఆపడానికి కానీ లేకపోతే పూలింగ్ సిస్టమ్ లాంటిది కానీ ఎట్లాంటిది తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? బెటర్మెంట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుందన్న. ఇది ఒకప్పుడు మనకు చట్టం తెచ్చారు, ఒక మనిషికి ఒక వెహికల్ కంటే అది 2 వీలరు 4 వీలరు ఒకటే వెహికల్ ఉండాలన్నారు. కానీ ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తే 4 వెహికల్స్ 5 వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. రెండవది, మనిషికి తెలియకుండానే ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడే దగ్గర నుంచి నేనున్నాను, ఇప్పుడు ఎండ పెరిగిందంటే ఏసీ వేసుకోవాలంటున్నారు, దాని నుంచి ఒక పొల్యూషన్ జరుగుతుంది. అంటే నేచర్ నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంటుని మనం సోలార్ ఎనర్జీగా మార్చుకోలేకపోవటం వల్ల జరుగుతున్నది సమస్య. రెండవది, ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఈ వెహికల్స్ అనేది దీంట్లో పెరుగుతున్నప్పుడు కార్బన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఎక్కడ ఆగకుండా వెళ్తున్న ట్రాఫిక్ను ఒక రోడ్డును చూపియండి, హైదరాబాద్లో ఎక్కడా లేవు. అలాగే అర్బనైజేషన్, సిటీ పెరుగుదలను ఆ పేరుతోటి సిటీలో ఉన్న చాలా వరకు చెట్లు కొట్టేసి కొత్తగా ఈ ప్రాజెక్టులు రావడం, అలాగే కొన్ని కంపెనీస్ కోసం చెట్లను కొట్టేయడం, సో ఇట్లాంటివి జరుగుతున్న టైంలో సిటీలో సో గ్రీనరీ పెంచడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సిటీ డెవలప్ అవ్వాలి నాన్న, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ రావాలి, అవుటర్ రింగ్ ఇవన్నీ రావాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటిది ఒక చిన్న దీంట్లో R&D అనేది లేదు. ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే కట్టిన తర్వాత అంతా చేసిన తర్వాత ఒక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టౌన్ ప్లానింగ్ నుంచి శాంక్షన్ చేసిన ప్లాన్ మళ్ళీ దాంట్లో తప్పు ఉందని చెప్పి ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళపైన యాక్షన్ లేదు. ఒకటి సనత్ నగర్ లాంటి ఏరియాలో సో హయ్యెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది సార్. సో లాస్ట్ 3 days బ్యాక్. సో ఆ ఏరియా అట్లాంటి ఏరియాల్లో అక్కడ కొన్ని MSME కంపెనీస్ ఉన్నాయి, దాంతోపాటు అక్కడ GHMC చెత్త వేయడం, దాన్ని కాల్చిపెట్టడంతో ఎక్కువగా ఈ పొగ వస్తుంది, దాని ద్వారా పొల్యూషన్ వస్తుందని చెప్తారు. సో అట్లాంటి ఏరియాలను క్లీన్ చేయాలంటే ఎట్లాంటి ప్లాన్ ఉండాలని మీరు అంటే? అసలు చెత్త కాల్చమని ఎవరు చెప్పారు? అది గవర్నమెంట్ జీవోలోనే ఉంది, చెత్త కాల్చకూడదని. మరి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్, మున్సిపాలిటీ దీనికి? అంటే మన చుట్టూ ఉన్న చుట్టాలుగా మారిపోతూ చేయవలసిన వాటి పనులు చేయకపోవటం వల్ల ఇది ఒక సమస్య. 2, సనత్ నగర్ లాంటి ఏరియాలో అంటున్నారు, మనకు పొల్యూషన్ బోర్డు ఉంది కదా, మరి ఎందుకు చూడట్లేదు? మనం చూసాం మొన్నటిదాకా ట్యాంక్ బండ్ దగ్గర పొల్యూట్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాయి కదా. మరి ఎన్ని కంపెనీల పైన చర్య తీసుకున్నారు? ఎన్ని కంపెనీల పైన దాన్ని ఇచ్చేస్తున్నారు? రెండోది, ఏ కంపెనీ అయితే వాటర్ని తక్కినవన్నీ వదులుతుంటే ప్యూరిఫై ప్లాంట్స్ నిజంగా పనిచేస్తున్నాయి, ఇవి చేయట్లేదు కదా. హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్లో మరొక ఢిల్లీ లాగా మారకూడదంటే ఇటు అధికారులు అటు ప్రభుత్వం కూడా దీనిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్ళాలి, R&D పైన ఫోకస్ చేయాలని చెప్తున్నారు. దీంతో పాటు అటు పబ్లిక్లో కూడా సివిక్ సెన్స్ ఉంటూ ఎయిర్ క్వాలిటీని దెబ్బతీయకుండా వాళ్ళు కూడా వారి వంతు బాధ్యత నిర్వహించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.